అత్తమ్మా వావ్ అత్తమ్మా ఈరోజు నా రెసిపీ మీరు చేయాలి. స్వాగతం సుస్వాగతం. అదే అవును అత్తమ్మ, నేను అన్నీ ఇక్కడ పెట్టాను, ఏమేమి వస్తువులు అన్నీ నేను చెప్తుంటాను, మీరు చెయ్యండి. మొదట హాయ్ అందరికీ, సలాం అలైకుం, నమస్తే, వెల్కమ్ టు జారా కిచెన్. సో ఈరోజు కావాల్సిన వస్తువులండి, ఇంగ్రీడియంట్స్ ఫర్ రాగి బిస్కెట్స్. రాగి బిస్కెట్స్ తయారు చేస్తున్నాం ఈరోజు. రాగి పిండి 2 కప్పులు, బెల్లం 1 కప్పు, 100 గ్రామ్స్ కాజు బాదం ఫ్రై గ్రైండ్ చేసుకోవాలి, 2 స్పూన్ మిల్క్, 2 స్పూన్ బటర్ అండ్ ఘీ 2 స్పూన్స్, జస్ట్ రుచికి సింపుల్. సో ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి, 2 కప్పులు, 2 కప్పులు రాగి పిండి. ఇప్పుడు బెల్లం 1 కప్పు పొడి చేసుకొని దీంట్లో జాగరీ ఉంటే కూడా, అంటే పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు, లేదంటే బెల్లం అయినా వేసుకోవచ్చు. అంటే మా దగ్గర అది జాగరీ పౌడర్ లేదు, బట్ బెల్లం తీసుకోవచ్చు, నో ఇష్యూస్. బటర్ 2 స్పూన్స్, 2 స్పూన్స్ మిల్క్, సోడా ఉప్పు కంపల్సరీ వేసేయండి. అంతా కొంచెం వేయండి, ఇంకా కొంచెం వేయండి. ఇప్పుడు ఇదంతా మిక్చర్ అంతా మిక్స్ చేసేయాలి, ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో ఇదంతా బాగా మిక్స్ చేసేస్తే, అంటే బటర్ కూడా మీరు కొంచెమే మెల్ట్ చేసుకోవాలి, ఎక్కువ మెల్ట్ చేసుకుంటే మీకు బిస్కెట్స్ రావు, అంటే బటర్ అయిపోతుంది బిస్కెట్స్. సో నేను జస్ట్ మెల్ట్ అయిందా లేదా కొంచెం మెల్ట్ చేసుకున్నాను అంతే. ఓకే, సో ఇప్పుడు ఘీ యాడ్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ ఘీ, అంటే రుచికి అంతే. అంటే ఘీ అంటే బిస్కెట్స్, నెయ్యి 2 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే, ఇది మా ఇంట్లో మా అత్త చేశారు నెయ్యి, సో చాలా టేస్టీ ఉంటుంది. ఇది రెసిపీ కూడా నేను చెప్తాను ఈ మంత్లో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది, అది పౌడర్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ కాకుండా కచ్చపక్క నేను జస్ట్ తురుముకున్నాను, ముక్కలుగా ఈ పొడిగా ఉంటే కొంచెం మిల్క్ వేసుకోవాలి. లుండా వచ్చేయాలి, మేము రౌండ్ చేస్తే బాల్స్ లాగా ఇలా పట్టుకుంటే మాకు బాల్ లాగా కనిపించాలి. పట్టుకో అత్త, అలా రానప్పుడు మిల్క్ వేసి కొంచెం మిల్క్ వేసుకొని అడ్జస్ట్ చేయాలి మధ్యలో. ఇప్పుడు చూడండి, జస్ట్ ప్రెస్ చేసింది, వచ్చేసిందా. ఓవెన్ కూడా ప్రీ హీట్ చేసుకోవాలి. సో నేను ఇది ప్రీ హీట్ చేసుకుంటాను. ఈ ప్రీ హీట్ చేసుకోవాలంటే చూడండి, ప్రీ హీట్ అవుతుంది, జస్ట్ ప్రీ హీట్ ఒక 10 మినిట్స్ అవుతుంది, అంటే హీట్ అయిపోద్ది. సో హీట్ అయిన తర్వాత సో ఇప్పుడు బిస్కెట్ షేప్ తీసుకుంటే చాలు, బౌల్ లాగా చేసుకొని రౌండ్ షేప్ తీసుకొని తర్వాత బిస్కెట్ షేప్. సో ఎగ్జాక్ట్లీ ఇది బిస్కెట్ ఎలా ఉంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. సో దీంట్లో వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ సిల్వర్ది తీసుకున్నాను, సో ఓవెన్లో పెట్టుకోవడానికి, లేదంటే మీరు గ్యాస్లో అయినా కొంచెం సాల్ట్ వేడి చేసుకొని పెట్టుకోవచ్చు. సో అలా రౌండ్ షేప్. సో ఇక్కడ బిస్కెట్ షేప్స్ లాగా వచ్చేసింది కదా, సో అలా. సో ఇది బిస్కెట్ షేప్ లాగా వచ్చేసింది. సో ఇలా బిస్కెట్ షేప్ లాగా. మా అత్త హాయ్ చెప్తున్నారు యూట్యూబ్. డిన్నర్ ఏం చేశారు? సో ఈ షేప్ ఇలా బిస్కెట్ షేప్స్ వచ్చిన తర్వాత ప్రీ హీట్ పెట్టుకున్నాను నేను. సో ఆల్రెడీ హీట్ ఉంటుంది. సో ఇది వచ్చి మేము ఓవెన్లో పెట్టేయాలి. సో జస్ట్ 120 డిగ్రీలో ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకే, సో చూద్దాం అయిందో లేదో ఒకసారి చూద్దాం. సో బిస్కెట్స్ ఎలా వచ్చాయి జస్ట్ చూస్తున్నాను. 15 మినిట్స్ ఉండాలి. సో బిస్కెట్స్ మాకు బాగా రౌండ్గా తిరుగుతుంది ఓవెన్లో. సో 15 మినిట్స్ చాలు, చూద్దాం. హాయ్ చెప్పు అందరికీ. బాబు
కిసి చేస్తున్నాడు. కూడా हाय बोलो, हाय बोलो. आजम दे सलाम करो सबको, सलाम करो. आजम सलाम करो. आजम दे सलाम. सलाम. హాయ్ హాయ్. ఇలాంటి అల్లరి మనవడు మీకు కూడా ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా బాబుకి. సో ఇక్కడ 3 ఉన్నాయి. సో ఇవి కూడా నేను మైక్రోవేవ్లో పెట్టేస్తాను. బిస్కెట్స్ ఎలా అవుతున్నాయో కొంచెం ఇంకా కొంచెం అవుతే చాలు, క్రిస్పీనెస్ వచ్చేస్తుంది. ఇంకా కొంచెం